తీసుకుందాం మృత్యుంజయ్ గారి నుంచి మీ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ తీసుకుందాం. ఆన్సర్ తీసుకునే ముందు జయరామ్ గారు చూస్తున్నాం ఇప్పటికే 3 సిటీలు ఉన్నాయి, మరో సిటీ హైదరాబాద్ కు రాబోతుంది. సో ఎలా చూస్తున్నారు ఈ గ్లోబల్ సమిట్ ద్వారా? అంటే ప్రభుత్వాలు మారచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఈ గ్లోబల్ సిటీ అనేది అంకురార్పణ జరిగితే అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే అమరావతి లాగానే ఏ పరిస్థితులు కనిపిస్తాయా ఏంటి, ఎలా చూడాలంటారు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్ గారు, వెంకటరెడ్డి అన్న ప్లస్ తమ్ముడు రాజుకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను చాలా సందర్భాల లోపల ఇలా ఫ్యూచర్ సిటీస్ పేర్లు ఏదైనా ఉండొచ్చు, ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ చేయటం, రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కూడా నేను ఢిల్లీ ముంబైని ప్రస్తావించి కూడా చాలా లైవ్లలో ఇదే చెప్పేశాను. మనకు నాన్ లోకల్ ఛానల్స్ లో, నేషనల్ ఛానల్స్ లలో కూడా ఏం చెప్పాను అదే జరిగింది. అంటే మన దగ్గర ఉన్న జనాభా శాతము, నివాసన స్థలాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది నివాసం ఉంటారో దానిపైన ఎంత లోడ్ అవుతుంది, లోడ్ అవ్వడానికి మన దగ్గర ఉన్న వనరులు, అంటే ఇక్కడ ఉండే ఆక్సిజన్ కావచ్చు, చెట్లు కావచ్చు, వనరులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అనేక అంశాలు, వీటిని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే దాన్ని ఎవరైనా హర్షిస్తుంటాం. అంటే హైదరాబాద్ ఒక్కటే సెంట్రలైజ్ గా చేసినట్టు మాత్రం మిగతా ఊర్ల జనాలంతా వచ్చి హైదరాబాద్ మీద పడితే ఇదంతా హైదరాబాద్ మీద ఓవర్లోడ్ అవుతుంది. ఇప్పటికే అయిన పరిస్థితులు లేవంటారా జయరామ్ గారు? అదే నేను చెప్పని వంశీ, హైదరాబాద్ మీద ఓవర్లోడ్ అవుతుంది. అలాంటి ఓవర్లోడ్ కాకుండా ఉండాలంటే సామాన్యుడు సైతం తన ఊర్లో, తన నివాసంలో రాజాలాగా బ్రతకడానికి అనేక మార్గాలు ఉంటాయి. సిటీలను మనం వెల్కమ్ చేద్దాం, సేమ్ టైం అభివృద్ధి పదంలో నడుద్దాం. మీరు చెప్పుకున్నట్టు ఇదే అమ్మకాలు, ఇదే నమ్మకంగా మాట్లాడాలు, ప్రపంచ బ్యాంక్ తో చేసుకున్న ఒప్పందాల గురించి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఏ నాయకుడు ఉన్నా ఇదే అమ్మడం ప్రోగ్రామ్ పెడతాడు, నువ్వు నమ్ముతావు కాబట్టి ఇది ఏదో చిట్ట చివరి నుంచి మొదలు పెట్టుకొని వస్తే ఆ కుటుంబాలు హైదరాబాద్ వరకు రాకుండా ఉంటే బాగుంటది. అంటే ఆదిలాబాద్ నుంచి మొదలు పెడదాం. ఆదిలాబాద్ లోపల గోండు నివాసాలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ హాస్పిటల్స్ వస్తాయి, ఇవే కాలేజీలు వస్తాయి, వీటికి సంబంధించిన పూర్తి వ్యవస్థ అక్కడ ఉన్నట్టు అవుతే అక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది. విద్య, వైద్య, ఆరోగ్యము, ఉద్యోగాలు సైతం ఆ బిడ్డలకు వస్తాయి. దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. అలాంటి దానికి జైబీమ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి, జైబీమ్ ఆర్మీ తరపు నుంచి నేను ఒక కార్యకర్తగా దాన్ని వెల్కమ్ చేస్తాను. దాంతో పాటు వచ్చేసి ఎప్పుడు కూడా ఏ అభివృద్ధి కూడా డీసెంట్రలైజ్ ఉండాలి. మీకు పాలన పరమైన అంశాలు, అభివృద్ధి అంతా డీసెంట్రలైజ్ ఉండాలి. వ్యవస్థలో ఉన్న ఎదుగుదలను మనకు సమీకరించుకోవడానికి, చేసుకోవడానికి సెంట్రలైజేషన్ కావాలి. ఆ సెంట్రలైజ్ అనేది మనకు అసెంబ్లీ ప్లస్ ఇక్కడ మిగతా అన్ని ఉన్నాయి. దిస్ ఇస్ సెంట్రలైజేషన్. 4 అసెంబ్లీలు పెట్టము, 4 డీజీపీ ఆఫీసులు పెట్టము, 4 సెక్రటరీలు పెట్టాం కాబట్టి ఇవి సరిపోతాయి. దిస్ ఇస్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ప్రభుత్వం. కానీ అభివృద్ధి వ్యవస్థీకృతం జరగాలంటే సామాన్యుడికి కూడా దాంట్లోపల పని జరగాలి, రావాలి అంటే ఇదంతా డీసెంట్రలైజ్ జరగాలి. ఈ ఆలోచన లేకుండా చేసినట్టు అయితే అమరావతికి పట్టిన గతే హైదరాబాద్ కూడా పడుతుంది. ఎందుకు నేను అమరావతికి పట్టిన గతే హైదరాబాద్ పడుతున్నా అంటే రేపు వచ్చేసి చంద్రబాబు నాయుడు చూసుకొచ్చేసి అమరావతిని హాలీవుడ్ సినిమా స్థాయి లోపల బాహుబలి లెవెల్లో చూపించిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దానికి దెబ్బ కొట్టేసాడు. రేపు బీజేపీ వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి చేస్తారన్న గ్యారంటీ లేదు, బీఆర్ఎస్ అంటే ఆ రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ముద్ర అంటూ ఒకటి ఉండాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు జయరామ్ గారు ప్రతి రాజకీయ పార్టీకి ట్రెండ్ గా కూడా మారిపోయిన పరిస్థితి అని మనం భావించవచ్చు అంటారా? ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలనుకోవటం లేదు. వాళ్ళ కుటుంబము, కులాన్ని చేసేసి వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి ఎంత రాబడి ఉన్నదాన్ని పెట్టేసి ఎక్కడైతే ఈ వనరుల వసతులు ఉంటున్నాయో చూసుకొని ఆ విధంగా ప్రపంచ బ్యాంక్ ఆదిలాబాద్ కి రావడానికి చాలా ఇబ్బంది, హైదరాబాద్ కు రావడం చాలా తేలిక. అంటే ఇక్కడ అమ్ముకోవడానికి, పంచుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆదిలాబాద్ కు తీసుకెళ్లాలంటే ప్రాబ్లం. అంటే ప్రపంచ బ్యాంక్ ఏమడుతుంది అంటే ఫస్ట్ మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఏది ఫ్రీగా ఇవ్వద్దు, హైదరాబాద్ లో అయితే కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ పూర్తి ఒరవాడు ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తాం. ఆదిలాబాద్ అయితే అక్కడ కొన్ని ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది రాజ్యాంగబద్ధంగా. ఎందుకంటే అక్కడ భూములు గిట్ట సేకరించినట్టయితే ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా నీళ్లు, నిధులు,
ఆ గాలి అక్కడి వాతావరణాన్ని కనుక ప్రైవేట్ కంపెనీ తీసుకుంటే అందులో ప్రజలు అక్కడ ఉండే ప్రజలకు 25% భాగస్వాములు గాని లేకపోతే అందులోపల ఉద్యోగాల లోపల పూర్తి సమీకరణను ఉచితంగా ఇవ్వాలనేది మన రాజ్యాంగంలో ఉన్న థర్టికల్ 8A ప్రకారం తీసుకుంటే 38B ప్రకారం ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. రైట్ సార్ సార్ డిస్కస్ చేద్దాం జయరామ్ గారు. ఒకటే సెకండ్ నేను బిగుస్తాను. ఇది ఇవ్వాల్సి వస్తుంది. దీనికి రేవంత్ ఏం చెప్తుండంటే నీకేంటి తెలివితేటలు ఉంటే మరి మాలాంటి వాళ్ళకి కూడా ఉంటాయి కదా రేవంత్. నేను అడిగేది ప్రశ్నించడం లేదు రేవంత్. నీకు తెలివి లేకపోతే సజెషన్ ఇస్తున్నావు, తెలివి కల్లాడు అయితే నువ్వు ముందు మేలుకుంటావు. కానీ దోపిడీ చేయాలనుకుంటే మాత్రం యుద్ధమే ఉంటది. అందులో వేరే డిఫరెన్స్ ఏం లేదు. బీఆర్ఎస్ బీజేపీ రేవంత్ ను భజన చేసినా కూడా జై భీమ్ ఆర్గనైజేషన్ మాత్రము దీన్ని ప్రజలకు సంబంధించినంత వరకు అయితేనేమో ఆహ్వానిస్తాం, పార్టీలకు నాయకులకు సంబంధించినంత వరకు వ్యతిరేకిస్తాం. రైట్ సార్ రైట్. ఏ రూపంలో ఉండని, ఏ పార్టీ రూపం కావచ్చు, ఏ ప్రభుత్వ రూపం కావచ్చు. రైట్. ఇది వాస్తవం. మృత్యుంజయ్ గారు మొత్తంగా వింటూ ఉన్నాం.